నెక్స్ట్ యాక్టివిటీ ఏంటి మనకి? నెక్స్ట్ యాక్టివిటీ ఏంటి? లోడ్ బ్యాలెన్స్. గో టు లోడ్ బ్యాలెన్స్, క్రియేట్ లోడ్ బ్యాలెన్స్. నేనేం తీసుకున్నాం? నెట్వర్క్ తీసుకున్నాం. ఇప్పుడు అప్లికేషన్ తీసుకున్నాం. లోడ్ బ్యాలెన్సర్ ని ALB 1 తీసుకున్నాం. ఇంటర్నెట్ ఫేసింగ్ నెట్వర్క్ అడుగుతుంది. నెట్వర్క్ ఏం ఇవ్వాలి మనం? TCS. నెక్స్ట్ దాని అండర్లో ఉన్న 3 అవైలబిలిటీ జోన్స్ ని సెలెక్ట్ చేసుకుంది. అంటే ఈ 3 అవైలబిలిటీ జోన్స్ లో ఏ జోన్ లో అయినా ఇన్స్టిట్యూట్స్ లాంచ్ అవ్వచ్చు అనమాట. నెక్స్ట్ ఏమడుగుతుంది? సెక్యూరిటీ రూల్ డిఫాల్ట్ అవుతుంది, తీసేసేయండి. దీంట్లో మనది ఏది? SSG లిజనర్ అండర్ ఒకటి. ఇక్కడ మనం లోడ్ బ్యాలెన్స్ సెలెక్ట్ చేసుకోవాలి. సారీ, ఏం సెలెక్ట్ చేసుకోవాలి? టార్గెట్ గ్రూప్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇది అదే కదా టార్గెట్ గ్రూప్. ఓకే, ఇక్కడ చూడొచ్చు క్రియేట్ లోడ్ బ్యాలెన్స్. సో స్టెప్ 3 కూడా అయిపోయింది. స్టెప్ 1 ఏంటి? ఇమేజ్ క్రియేషన్. ఆల్రెడీ ఇమేజ్ మన దగ్గర ఉంది, దాన్ని మనం యూజ్ చేసుకున్నాం. స్టెప్ 2 ఏంటి? టెంప్లెట్ క్రియేట్ చేసుకున్నాం. స్టెప్ 3 ఏంటి? లోడ్ బ్యాలెన్స్. ఇప్పుడు ఫైనల్ స్టెప్ ఏంటంటే ఆటో స్కేలింగ్. సో ఆటో స్కేలింగ్ లోకి వెళ్తే